దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఎపిసోడ్‌లో ఆర్య మోహన్ ఇంటికొచ్చి, మోహన్ పర్మిషన్ తీసుకొని శ్రేయతో ఒంటరిగా మాట్లాడుతుంటాడు కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. 'నా తను నా ప్రాణం నీకై' ఎపిసోడ్ నంబర్ 155. అదే శ్రేయ, నువ్వు మోహన్‌ని పెళ్లి చేసుకుంటే, నువ్వు ఈ ఇంటికి పని మనిషి కన్నా ఇల్లాలిగా ఉండొచ్చు కదా! మోహన్‌ని పెళ్లి చేసుకునే ఆలోచన నీకేమైనా ఉందా? అని అడుగుతాడు ఆర్య. అది విని శ్రేయ షాక్‌తో కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుంటుంది. నీకు మోహన్‌ని పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉంటే, మోహన్ కాళ్ళు పట్టుకొని బతిమిలాడైనా మీ పెళ్లి జరిపించే బాధ్యతను తీసుకుంటాను అంటాడు ఆర్య. స్టాప్ ఇట్ ఆర్య! ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటూ శ్రేయ సీరియస్ అవుతుంది. తను అలా సీరియస్ అయ్యేసరికి ఆర్య మౌనంగా చూస్తుంటాడు. మోహన్ అంటే నాకు పీకల దాకా కోపం, ద్వేషం ఉంది ఆర్య. అలాంటప్పుడు ఆ వ్యక్తిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను? బాబు కోసమే నేను ఈ ఇంట్లో ఉంటున్నాను గాని, నా మనసులో నువ్వనుకునే అభిప్రాయం ఎట్టి పరిస్థితిలో కూడా లేదు అని చెప్తుంది. అది కాదు శ్రేయ. మోహన్‌ది కూడా మంచి వ్యక్తిత్వమే అని ఆర్య చెప్పబోతుండగా, ప్లీజ్ ఆర్య, నా మనసు మార్చాలని ప్రయత్నం చేసినా ఉపయోగం ఉండదు. నా జీవితాన్ని నిలువునా నాశనం చేసింది ఈ మోహనే. అలాంటిది అతన్ని పెళ్లి చేసుకోవడం అనేది జరగని పని. అదే ఆ రోజు మోహన్ నా ప్లాన్‌కి అడ్డుపడకపోయి ఉంటే, ఈరోజు నా జీవితం ఇంకొకలాగా ఉండేది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తుంది. అంటే శ్రేయ, నీ మనసులో ఇంకా కళ్యాణ్ ఉన్నాడా? అని అడుగుతాడు ఆర్య అనుమానంగా చూస్తూ. శ్రేయ కన్నీళ్లు తుడుచుకొని, అదేమీ లేదు ఆర్య. నా కడుపులో మోసేది కళ్యాణ్ బిడ్డ కాదు అని తెలిసినప్పుడే నా మనసులో నుంచి కళ్యాణ్ తొలగిపోయాడు. ఎప్పుడైతే కళ్యాణ్ ఆ మైథిలిని పెళ్లి చేసుకున్నాడో, ఆ క్షణమే కళ్యాణ్ ఆలోచనలు కూడా పూర్తిగా వదిలేశాను. అలా అని చెప్పి నా మనసులో మోహన్‌కి మాత్రం ఎప్పటికీ స్థానం ఇవ్వలేను అని అంటుంది. కానీ శ్రేయ, నీకంటూ కూడా ఒక జీవితం అవసరమే కదా! అని ఆర్య చెప్పబోతుండగా, బాబుతోనే నా జీవితం ఆర్య. అంతకు మించి నాకు ఎలాంటి జీవితం వద్దు అంటుంది. అది కాదు శ్రేయ, రేపు సాక్షిని వీళ్ళ ఇంటి కోడలుగా తెచ్చుకుంటే నీ పరిస్థితి ఏంటి? అని అడుగుతాడు. సాక్షి ఇంటి కోడలుగా వస్తే నా బిడ్డను నాకు ఇవ్వమని మోహన్ని అడుగుతాను. ఇస్తే ఈ కుటుంబానికి దూరంగా వచ్చేస్తాను. ఇవ్వను అంటే ఇక్కడే పని మనిషిగా ఉండిపోతాను గాని నా బిడ్డని మాత్రం వదులుకోలేను అని అంటుంది. అప్పుడే మోహన్ అంటూ సాక్షి నవ్వుకుంటూ లోపలికొస్తుంటుంది. ఇద్దరూ సాక్షి వైపు ఉరిమి చూస్తుంటారు. లోపలికి రాబోతున్న సాక్షి కూడా వాళ్ళని చూడగానే పెదవుల మీద ఉన్న నవ్వు మాయమైపోయి, ఏంటి ఈ ఇద్దరు నన్ను అలా చూస్తున్నారు అని అనుకొని మోహన్ అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి గనక నీ దగ్గర ఏదైనా ఓవర్ యాక్షన్ చేస్తే నాతో చెప్పు శ్రేయ అంటాడు ఆర్య సాక్షి మీద కోపంతో. వాళ్ళు ఒకటార్య, తన గురించి వదిలేసేయ్ అంటుంది. సో, ఫైనల్‌గా ఇదే నీ నిర్ణయమా? మోహన్ విషయంలో నీ అభిప్రాయం మార్చుకోవా? అని అడుగుతాడు. ఎప్పటికీ మార్చుకోను. అతను ఈ ఇంటి యజమానుడు. నేను బాబు కోసం ఉంటున్న ఆయాని. మా మధ్య ఉండేది ఇది మాత్రమే అని అంటుంది. శ్రేయ మాటలకు ఆర్య కాస్త బాధపడుతూ, సరే శ్రేయ, నచ్చ చెప్దామన్నా నువ్వు వినే రకానివి కాదు. నీ ఇష్టాలకే నువ్వు ప్రాధాన్యత ఇస్తూ వెళ్ళి ఇలా చిక్కుల్లో పడతావు. ముందు ముందు నీ జీవితం ఏమవుతుందోనని భయంతోనే నేను ఉంటాను. ఫోన్ లిఫ్ట్ చేసి నాతో మాట్లాడుతూ ఉంటే నేను కాస్త ధైర్యంగా ఉంటాను అంటాడు. ఈసారి నుంచి తప్పకుండా కాల్స్ లిఫ్ట్ చేస్తాను ఆర్య. వెళ్ళగానే నాకు ఫోన్ చెయ్యి అని అంటుంది. అలాగే, ఒకసారి మోహన్ని రమ్మని చెప్పు, కలిసి వెళ్తాను అంటాడు ఆర్య. "హ్మ్" అని చెప్పి శ్రేయ లోపలికెళ్ళేసరికి సాక్షి, మోహన్ సోఫాలో పక్కపక్కగా కూర్చొని బాబుని ఆడిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరినీ కోపంగా చూస్తూ, "ఆర్య నిన్ను రమ్మంటున్నాడు మోహన్" అని చెప్తుంది. సరే అని బాబుని సాక్షికిచ్చి మోహన్ బయటకొస్తుంటాడు. మోహన్ వెనక శ్రేయ వెళ్తుంటే, శ్రేయ వెనక సాక్షి కూడా బాబుని ఎత్తుకొని బయటకొచ్చేసరికి, శ్రేయ ఎలా పెరిగిందో నీకు తెలుసు.
కాస్తన్నా శ్రేయ మీద కనికరం చూపిస్తుండు మోహన్ అని రిక్వెస్ట్‌గా చెప్తుంటాడు ఆర్య. తను నీతో వస్తానంటే తీసుకువెళ్ళొచ్చు కదా ఆర్య అంటాడు మోహన్. ఆర్య మోహన్ పక్కన ఉన్న సాక్షిని కూడా చూస్తూ తను బాబు కోసమే ఇక్కడ ఉంటుంది గాని మీ ఇద్దరి మధ్యలోకి వచ్చే ఆలోచన తనకేమీ లేదులే అంటాడు. నేను ఆ ఉద్దేశంతో అనలేదు అంటాడు మోహన్. నువ్వు ఏ ఉద్దేశంతో అన్నా శ్రేయ బాబును వదిలిపెట్టి రాదు అని బాధగా చెప్పి సాక్షి చేతిలో ఉన్న బాబుని సాక్షి మీద ఆ కోపంతో విసురుగా తీసుకొని బాబుకి ప్రేమగా ముద్దు పెట్టి బాబు విషయంలో నిజమైన తల్లివి అని నిరూపించుకుంటున్నావు శ్రేయ. బాబు ఎప్పటికీ నీ సొంతమే అని చెప్పి బాబుని శ్రేయకి అందిస్తాడు. శ్రేయ కాస్త నవ్వుతూ ప్రేమగా బాబు విను నిమురుతుంటే సాక్షి మాత్రం ఆర్య వైపు కోపంగా చూస్తుంటుంది. తన కోపాన్ని ఆర్య కూడా గమనించి జాగ్రత్త శ్రేయ, ఇక నీకు ఎవరైనా సమస్యగా మారితే మాత్రం నాకు చెప్పడం మర్చిపోకు అని సాక్షిని ఉద్దేశించి చెప్పి వెళ్ళిపోతాడు. అది సాక్షికి కూడా అర్థమై శ్రేయ వైపు చూసి మూతి తిప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. తన వెనకనే మోహన్ కూడా శ్రేయ వైపు కాస్త కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు టెర్రస్ పైన దండెం మీద నుంచి బట్టలు తీస్తూ అనుకోకుండా వాళ్ళ మాటలు విన్న శకుంతల గారు బాధపడుతూ ఉండిపోతుంది. కళ్యాణ్ మైథిలి ఆఫీస్కి వెళ్తుంటే మైథిలి కార్ డ్రైవ్ చేస్తుంటుంది. అంత స్పీడ్‌గా వద్దు ఎనిమి, స్లోగా వెళ్ళు అంటూ కళ్యాణ్ పక్క సీట్‌లో కూర్చొని తనకు జాగ్రత్తలు చెప్తుంటాడు. నువ్వు ఇంతకంటే ఎక్కువ ఫాస్ట్‌గానే వెళ్తుంటావు కదా కళ్యాణ్ అంటూ మైథిలి డ్రైవ్ చేస్తుంటుంది. నాకంటే బాగా ఎక్స్‌పీరియన్స్ కాబట్టి వెళ్తాను. కానీ మధ్యలో 5 సంవత్సరాలు నీకు కార్ డ్రైవింగ్ లేక ఎక్స్‌పీరియన్స్ తగ్గిపోయి కొత్తగా డ్రైవింగ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. అందుకే స్లోగా వెళ్ళు. లేదంటే డ్రైవింగ్ ఇవ్వు నాకివ్వు నేను చేస్తాను అని అంటాడు. ఏం వద్దు కళ్యాణ్ నేనే డ్రైవింగ్ చేస్తాను అని చెప్పి మైథిలి వెళ్తుంటుంది. తను డ్రైవ్ చేస్తుంటే కళ్యాణ్ ఫోన్‌లో మెసేజ్ చూసి ఆర్య ఫ్లైట్ ఎక్కాడంట అని అంటాడు. హ్మ్. మళ్ళీ ఆర్య ఎప్పుడొస్తాడో ఏంటో! ఈసారి ఆర్య వచ్చినప్పుడు మాత్రం ఎవరో ఒక అమ్మాయిని చూసి ఆర్యకి పెళ్లి చేయాలి కళ్యాణ్ అంటూ డ్రైవ్ చేస్తుంటుంది. అలా డ్రైవ్ చేస్తూ ఉండగా మొక్కజొన్న పొత్తులు అమ్ముకునే బండివాడు సడన్‌గా కార్‌కి అడ్డుగా వస్తాడు. దాంతో మైథిలితో పాటు కళ్యాణ్ కూడా కంగారు పడుతుంటాడు. మైథిలి సడన్‌గా బ్రేక్ వేస్తుంది. ఇంచు దూరంలో కారు మొక్కజొన్న పొత్తుల బండి దగ్గరికి వెళ్ళి ఆగుతుంది. దాదాపు కార్ ఆ బండిని, ఆ మనిషిని ఢీకొట్టిందనే కంగారులో కళ్యాణ్, మైథిలి ఉండిపోతారు. కాస్తలో ఏం కాలేదని తెలుసుకొని ఇద్దరూ రిలాక్స్ అయ్యి నెత్తికి తలపాగా కట్టుకున్న మొక్కజొన్న పొత్తు బండి అతన్ని చూసి కళ్యాణ్ కోపం తెచ్చుకుంటూ రే విధవా కళ్ళు కనిపించడం లేదా అంటూ కారు దిగుతాడు. కళ్యాణ్తో పాటు మైథిలి కూడా కోపంగా కారు దిగి ఆ బండి దగ్గరికి వెళ్తుంది. నువ్వు చావటానికి మా కార్య దొరికిందా అంటూ వెనుకగా నిలబడిన ఆ వ్యక్తి భుజం పట్టుకొని కోపంగా ముందుకు తిప్పుతాడు. మరుక్షణమే ఆ వ్యక్తిని చూసి ఇద్దరూ షాక్ అవుతుంటారు. ఎందుకంటే వాడు ఈశ్వర్ కాబట్టి. బావగారు మీరా? ఏదో మొక్కజొన్న పొత్తులు అమ్మాలని కంగారులో కార్‌ని చూసుకోకుండా రోడ్డు మీదకి వచ్చాను అని మంచితనం నటిస్తుంటాడు ఈశ్వర్. ఏంటి ఈశ్వర్ ఇది? నువ్వు మొక్కజొన్న పొత్తులమ్మడం ఏంటి? అని అడుగుతుంది మైథిలి ఆశ్చర్యంగా చూస్తూ. ఏం చెప్పను చెల్లెమ్మ. నా చిట్ ఫండ్ కంపెనీ మూతపడ్డాక నా పరిస్థితి దారుణంగా మారిపోయింది. నాకున్న ఒక్కగానొక్క అమ్మకి 3 పూటలా భోజనం పెట్టలేని పరిస్థితికి వచ్చాను. స్వయం కృషితో పైకి రావాలనుకొని ఇలా మొక్కజొన్న పొత్తులు అమ్ముతున్నాను అని బాధ నటిస్తూ చెప్తాడు. వాళ్ళ అన్న పరిస్థితి చూడగానే మైథిలి గుండె బాధతో జారిపోతుంటుంది. అమ్ముకుంటే అమ్ముకున్నావు గాని, ఇలా చూసుకోకుండా రోడ్డు మీదకి రావడమేనా? కాస్త ఉంటే చచ్చేవాడివి కదా! అంటాడు కళ్యాణ్ చిరాకు పడుతూ. క్షమించండి బావగారు. ఈసారి నుంచి జాగ్రత్తగా ఉంటాను అని అమాయకత్వం నటిస్తుంటాడు. ఇక ఊరుకో కళ్యాణ్. ఈశ్వర్ చూసుకోలేదని చెప్తున్నాడు కదా! అంటుంది మైథిలి. వేడి వేడి మొక్కజొన్న పొత్తులు తీసుకుంటావా బావా? అంటూ ఒక
ఒక మొక్కజొన్న పొత్తుని కళ్యాణ్‌కి ఇవ్వబోతాడు. నాకేమి వద్దులే. మీ అమ్మకి 3 పూటల అన్నం పెట్టాలి కదా! వెళ్లి అమ్ముకో అని కోపంగా చెప్పి, "నువ్వురా ఎనిమి" అంటూ మైథిలి చేపట్టుకొని తీసుకెళ్తుంటాడు. మైథిలి ఈశ్వర్ వైపు బాధగా చూస్తూ కళ్యాణ్‌తో వెళ్తుంటుంది. కార్ డోర్ తీసి దాన్ని కూర్చోబెట్టి కళ్యాణ్ డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్ వైపు వెళ్తుంటాడు. కారు వెళ్ళిపోగానే ఈశ్వర్ నెత్తికి కట్టిన టవల్ పీకి, "మా చెల్లెమ్మ ఈ మొక్కజొన్న పొత్తుల సెంటిమెంట్‌కి ఖచ్చితంగా పడిపోతుంది" అంటూ మొక్కజొన్న కొరుక్కొని కసిగా తింటూ ఉంటాడు. మధ్యాహ్నం 12 అవుతుండగా క్రాంతి క్యాబిన్‌లోకొచ్చి, "రమ్మన్నారు సార్. దేనికి?" అని అడుగుతుంది సూర్యని చూస్తూ. "ఈ ఫైల్ చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఈ నైట్ కంప్లీట్ అయిపోవాలి" అంటూ తనకి ఫైల్ ఇస్తాడు. క్రాంతి ఆ ఫైల్ చూసి, "ఈ ఫైల్‌కి కాస్త ఎక్కువ టైం పట్టేటట్టు ఉంది సార్. నేను ఈ ఫైల్ చూసి వెళ్ళేసరికి బాగా చీకటి పడిపోతుంది" అని చెప్తుంది. "అయినా సరే పూర్తి చేసి వెళ్ళు. నీ కారణంగా నా చెయ్యి గాయపరుచుకొని వచ్చి నేను ఆఫీస్ పనులు చూసుకోవడం లేదా?" అంటూ సీరియస్ అవుతాడు. చెప్పినా వినే రకం కాదని క్రాంతి ఇంకొక మాట మాట్లాడకుండా ఫైల్ తీసుకొని వెళ్ళిపోతుంది. అదే టైంలో ఓ నిర్మానుష ప్రదేశంలో జెస్సీ కొంతమంది రౌడీలకి క్రాంతి ఫోటో ఇచ్చి డబ్బులు పంచుతూ ఉంటుంది. ఆ రౌడీలు పచ్చ నోట్లో క్రాంతి ఫోటో చూసుకొని మురిసిపోతుంటారు. "మీరు ఫోటోలో చూస్తున్న ఈ అమ్మాయిని రేప్ చేయాల్సింది" అని అంటుంది జెస్సీ. "ఆ అమ్మాయి బాగుందిరా, పండగ చేసుకోవచ్చు" అని అనుకుంటారు రౌడీలు. "నేను చెప్పినట్టుగా మీరు ఆ అమ్మాయిని రేప్ చేస్తే ఇచ్చిన అమౌంట్‌కి ఇంకా డబుల్ అమౌంట్ ఇస్తాను" అంటుంది జెస్సీ. "డబ్బిచ్చి సుఖాన్ని పొందమంటున్నారు. ఇక మీరు చెప్పింది చేయకుండా ఎలా ఉంటాం మేడం? ఖచ్చితంగా పని పూర్తి చేసి మీ దగ్గర డబ్బు తీసుకుంటాము" అంటారు రౌడీలు. తను నైట్ 10 తర్వాత ఆఫీస్ నుంచి బయటకొస్తుంది. వచ్చిన తనని ఫాలో అవుతూ కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి చెప్పినట్టు చేయండి అంటుంది జెస్సీ. "అప్పటి వరకు వెయిట్ చేయాలంటే కష్టంగా ఉంది మేడం. కానీ తప్పదు కదా! పని పూర్తి చేసుకునొచ్చి మిమ్మల్ని కలుస్తాం" అంటూ క్రాంతి ఫోటో జేబులో పెట్టుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోగానే జెస్సీ పొగ్గరగా నవ్వుకుంటూ, "ఈ రోజుతో నీ జీవితానికి చెక్ క్రాంతి. లేకపోతే సూర్య మనసులో స్థానం సంపాదించుకుంటావా? నన్ను కాదని సూర్య నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే అస్సలు తట్టుకోలేకపోతున్నాను. సో, నీకు ఈ మాత్రం పనిష్మెంట్ పడి ఇంతమందితో రేపుకి గురై నీ జీవితం సర్వనాశనం అయిపోవాలి" అని అనుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చీకట్లో ఆఫీస్ నుండి బయలుదేరబోయే క్రాంతికి రౌడీల నుండి చిక్కులు ఏర్పడనున్నాయా? మొక్కజొన్న పొత్తుల సెంటిమెంట్‌తో మైథిలి ఈశ్వర్ ట్రాప్‌లో పడనుందా? తెలియాలి అంటే ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి.